హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ9 నేను శివాని. సో ఏప్రిల్ 4th ఒక స్పెషల్ మూవీ లవ్ యువర్ ఫాదర్ అనే ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, స్టోరీ ఎలా ఉండబోతుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్పి చరణ్ గారు, మూవీ డైరెక్టర్ పవన్ గారు అండ్ అలాగే హీరో హర్ష గారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ ఎక్సైటెడా? వెరీ ఎక్సైటెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, టీజర్ రిలీజ్ అయింది, చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది అండ్ కమెంట్స్ కూడా చూస్తున్నాం, ఫ్లడ్ అవుతుంది కింద. సో ఎలా అనిపిస్తుంది ట్రైలర్కి సంబంధించి? ఎప్పుడు మనం చేసిన ఒక ప్రాజెక్ట్ బయటకు వదులుతున్నాం, ఫస్ట్ లుక్ టీజర్, దానికి రెస్పాన్స్ బాగుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఓకే, మనం చేసింది బాగుంది అండ్ ఇది హిట్ అవుతుందేమో అన్న ఒక ధైర్యం కలుగుతుంది అన్నమాట. అదో ఇనిషియల్ లెవెల్ అది. ఎస్. ఓకే, సో ఏంటి నెక్స్ట్ సెకండ్ సాటర్డే ప్లాన్ ఏంటి? సెకండ్ సాటర్డే ఏం చేద్దాం సార్? మూవీలో అదొక పార్టీ సేవలు చేస్తుంటారు కదా సెకండ్ సాటర్డేకి. అది సినిమా ముందు పార్టీ చేసుకున్న తర్వాత సేవలు చేద్దాం. ఓకే ఓకే ఓకే. సో ఏంటి లవ్ యువర్ ఫాదర్ అని టైటిల్ ఎలా ఫిక్స్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ ఫాదర్ ఒక మంచి తండ్రి కొడుకుల అనుబంధంతో ఒక సినిమా చేసుకుందాం అని చెప్పి మంచి కథ వర్క్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో కథ రాస్తున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్కి కథ రాసేటప్పుడు ఒక ఎలిమెంట్ ఉండాలి, ఒక మంచి ఒక ఎమోషన్ డ్రామా. మన సినిమాలన్నీ ఏదో డ్రామాతో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ చూడండి, ఒక ఎమోషన్ డ్రామా ఉంటుంది. ఐదే మదర్ బ్యాక్డ్రాప్, ఫాదర్ బ్యాక్డ్రాప్, సిస్టర్ బ్యాక్డ్రాప్. సహజంగా ఫాదర్ బ్యాక్డ్రాప్లో చాలామంది కనెక్ట్ అవుతాం. ఎందుకంటే కొంతమందికి ఆ ఎమోషన్, ఫాదర్ అనేది పెద్ద ఎమోషన్, ఫాదర్ మదర్కి మించిన ఎమోషన్ ఇంకెవరికి లేదు. స్పెషల్ బాండ్ అని చెప్పొచ్చు. స్పెషల్ బాండ్ అనే ఎమోషన్, ఎందుకంటే జీవితం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఆ ఫాదర్ మదరే. సో అది ఎప్పుడైనా మన సోల్ అనమాట. ఆ సోల్ మన ఎంటాడుతూనే ఉంటుంది, అమ్మా నాన్న అనే ఓ బంధం. సో ఒక మంచి కథ రాయాలి అనుకుంటున్న టైంలో, రాసుకున్న టైంలో నాకు ఒక కథని వర్క్ చేస్తున్నాను అనమాట. ఫాదర్ సన్ కథను వర్క్ చేయడం. ఇట్లాంటి టైంలో కిషోర్ రెడ్డి గారు పిలిచి ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. అది లైవ్ ఇన్సిడెంట్ ఆయన జీవితంలో జరిగింది. కిషోర్ రెడ్డి గారు అని ఇంతకుముందు మనీషా ఫిలిమ్స్ అని చెప్పేసి ఎమ్మెల్యేల మాయలేడు, రాజేంద్ర గజేంద్రి సినిమాలు చేశారు. ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని నాకు చెప్పారన్నమాట. మేము ఇలాంటి బ్యాక్డ్రాప్లో సినిమా చేద్దాం అనుకుంటున్నాంటే, అప్పుడు నేను ఇదే కథ వర్క్ చేస్తున్నాను సార్, ఒక మంచి తండ్రి కొడుకుల అనుబంధంతో సినిమా వర్క్ చేద్దాం, మాకు అదే కావాలి, ఇలాగ వర్క్ చేద్దాం అనుకుంటే ఏ టైటిల్ పెట్టాలి అన్న దాని గురించి చిన్న డిస్కషన్ చాలా జరిగింది. తండ్రి అంటే లైఫ్, తల్లిదండ్రులు అంటే లైఫ్. ఈ లైఫ్ ఇచ్చిందే వాళ్ళే. సో లైఫ్, ఆ లైఫ్కి రకరకాల టైటిల్స్ అనుకుంటే చివరికి మన ఈ వాట్సాప్ ఫేస్బుక్లో వెరీ ఫెమిలియర్ LYF అని షార్ట్ ఫామ్స్, లైఫ్. ఈ జనరేషన్కి ఈజీగా అర్థమవుతుంది. LIFE కన్నా LYF ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో లవ్ యువర్ ఫాదర్, మన కథ మీదే ఫాదర్ మీదే రాస్తున్నాం కాబట్టి అలాగే ఈ టైటిల్ LYF లవ్ యువర్ ఫాదర్గా పెట్టడం జరిగింది. సో చరణ్ గారు, మీ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మీరు ఒక ఆర్టిస్ట్గా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఈ స్టోరీ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం. అండ్ ఇప్పుడు నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే దానికి ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోకి ఫాదర్ అంటే ఎవరు నమ్మరు. అండ్ ఇలా హర్ష లాంచ్ చేస్తున్నారు ఈ సినిమాలో అంటే ఐ థాట్ ఓకే, న్యూ ఫేస్కి ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నామంటే దెన్ దట్ మైట్ బీ యాప్ట్. ఇవి రెండు మెయిన్ డెసిషన్ ఫ్యాక్టర్స్. అండ్ తెలుగులో సినిమా చేసి మీరు చెప్పినట్టుగా దాదాపు 20 ఏళ్ళు అవుతున్నది. అండ్ ఇంకొక ఇది ఎంట్రీయా, రీఎంట్రీయా, లేకపోతే కమ్బ్యాకా అన్నది తెలియదు నాకు. బట్ ఒక ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐ వాంటెడ్ టు యూటిలైజ్ దట్ స్పేస్. అండ్ థ్యాంక్స్ టు పవన్ గారు అండ్ మనీషా ఆర్ట్స్ అండ్ హర్ష కూడా ఫర్ యాక్సెప్టింగ్ మీ యాజ్ అ ఫాదర్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్స్లో చూసినా కూడాను తన హైట్కి నా హైట్కి చాలా తేడా ఉంటుంది. ఇంత పొట్టి ఫాదర్కి ఎంత పొడుగు సన్ ఏమిట్రా అని, కానీ దానికి కూడా ఒక సమాధానం ఉంది సినిమాలో. అవును, అది థియేటర్లో మట్టుకే తెలుస్తుంది అది. సో ఆల్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ మేడ్ మీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ద ముఖ్యమైన నాట్ ద ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అన్నది ఎలా నడుస్తుంది ఈ సినిమాలో అన్నదానికి వాజ్ ఆల్సో మెయిన్ థింగ్. ఊరికే
మామూలు రొటీనస్ సినిమాలో ఉన్న ఫాదర్ సన్ ఎప్పుడు తిడుతూ ఉంటాడు కొడుకుని అట్లాంటిలా కాకుండా ఇట్ వాజ్ మోర్ క్లోజ్ టు మై హార్ట్. దిస్ ఫాదర్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంత చైల్డిష్గా ఉండాల్సినప్పుడు చైల్డిష్గా ఉండటం, చాలా కంట్రోల్డ్గా ఉండాల్సిన టైంలో కంట్రోల్డ్గా ఉండటం, అట్లాంటి విషయాలు ఐ రిలేటెడ్ ఇట్ టు మై ఫాదర్. సో దట్ వాజ్ అనదర్ రీజన్ ఒప్పుకోవడానికి ఈ సినిమా. ఓకే, అంటే మీరు ఫస్ట్ టైం నరేషన్ విన్నప్పుడు హౌ వాజ్ యువర్ రియాక్షన్? అంటే మీరు ఇందాక అన్నట్టుగా రొటీన్ స్టోరీ కాకుండా ఫస్ట్ టైం మీ దగ్గరికి ఈయన వచ్చి ఇది స్టోరీ అని చెప్పిన తర్వాత రొటీన్గా ఉంటుందని ఆలోచించారా, లేకపోతే మీ రియాక్షన్ ఏ విధంగా ఉండింది? ఎప్పుడు ఒకళ్ళు వచ్చి కథ చెప్తున్నారు అంటే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద వర్స్ట్. ఇది ఆల్రెడీ ఒక ఏం చెప్పేయగలరు ఇంతవరకు మన సినిమాలో చూడండి, యూనిక్, అంత యూనిక్గా ఏమైనా ఉంటుందా అన్నది మైండ్లో ఉంటాము. ఫస్ట్ నేను అడిగింది వై మీ, నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని నేను అడిగితే ఈ ఫాదర్ ఇలాగ ఉండాలండి, దానికి చాలా సమాధానాలు చెప్తారు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తారు. I was about to ask that question, అడగాలనుకున్నాను. అది ఒక మార్గంగా కన్విన్స్ అయ్యాను నేను. ఓకే సరే అయితే హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అన్నట్టుగా. సో ద ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ వాస్ డిఫరెంట్గా ఉంది. మేబీ ఐ క్యాన్ పుల్ ఇట్ ఆఫ్, చేయగలుగుతానేమో అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కరెక్ట్ నరేషన్ తర్వాత. ఓకే, సో అంత మంచిగా నరేట్ చేశారనమాట మీ స్టోరీ. అది ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. సో హర్ష గారు మీరు చెప్పండి, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డెబ్యూ మూవీ, ఎలా అనిపిస్తుంది, అది కూడా ఎస్పి చరణ్ గారితో? చాలా స్పెషల్గా ఉంది. అంటే సార్తో చేయడం, సార్ యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అసలుకి ఒక గొప్ప విషయం. అలా ఎస్పి సార్ ఆయన ఇంకా లెజెండరీ ఆయన, దానికి మీరు ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలేమో ఒప్పించినందుకు. డైరెక్టర్ గారికి ఎప్పుడు ఉంటుంది, రుణపడిపోయి ఉంటాం ఇంకా జీవితాలు. ఎందుకంటే ఆయన అంత మంచి సినిమా తీసి ఇచ్చారు నాకు. అంటే లైఫ్లో మొత్తం చెప్పుకోవచ్చు. ఇంకా అంటే ఫస్ట్ సినిమా అనేది ఎప్పుడు మనకి స్పెషల్గా ఉంటుంది. సో అసలు సార్ చేస్తారన్నప్పుడు మూవీ చాలా అంటే ఆయన గురించి ఆలోచించేవాడిని. అంటే ఇస్తారా లేదా ర్యాపో. ఒక 2 seconds ఆలోచించారా, నిజంగా ఆయననేనా అని ఆలోచించారా? ఎందుకు ఆలోచించండి, ఇప్పుడు టీవీ షోస్ పర్సనల్గా ఎప్పుడు కలలేదు సార్ని. సో సార్ కొంచెం అంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి, అంటే బయటేమో చాలా జోగ్యల్గా ఉంటారని తెలుసు, కొంచెం ఇన్ పర్సన్గా ఎప్పుడు నేను కలవలేదు. అది ఇన్ పర్సన్గా కలిసే ఛాన్స్ నాకు ఈ మూవీ ద్వారా వచ్చింది. సో సార్ని కలిస్తే కానీ అప్పుడు ఓకే, ఆయన బయట లోపల సేమ్. అంటే కొంతమంది బయట కొంతమంది లోపల అలా డిఫరెంట్ ఉంటారు, కానీ సార్ అలా కాదు. సార్ సేమ్ ఆయన ఇంకా లోపల ఇంకా జోగిల్గా ఉంటారు బయట కంటే. అది ఇంకా మేము మూవీలో చూడాల్సి ఉంది. మూవీలో ఉంటాయి. సో మూవీలో కంటే ఇంకా బయట ఇంకా బాగుంటారు. కానీ సార్ ఇంకా మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? సేమ్ అండి, స్టూడెంట్ రోల్ వచ్చేసరికి మొత్తం స్టూడెంట్. సో ఫాదర్తో చిల్గా మొత్తం లైఫ్ స్పెండ్ చేస్తూ, స్టూడెంట్స్ అన్నప్పుడు కొన్ని ఏదో పనులు చేస్తూ ఉంటాం కాలేజ్లో, డుమ్మాలు కొడతాం, లేకపోతే ఏదో అల్లరి పనులు చేస్తూ ఉంటాం. ప్రతి ఫాదర్లా కాకుండా ఈ ఫాదర్ అనే ఎస్పి చరణ్ సార్ ఫాదర్గా ఆ క్యారెక్టర్ కొడుకు ఏం చేసినా చెప్తాడంతే. ఆయన గట్టిగా మాట్లాడడం, నువ్వు ఇలా చేయకూడదు, ఇలానే ఉండాలని చెప్పడం, అలాంటి క్యారెక్టర్ కాదు. చాలా మంచిగా డిజైన్ చేశారు డైరెక్టర్. అదే టీజర్ లో చూసాం, చాలా జోవియల్ గా ఉండడం, ఇద్దరు కలిసి అది మాట్లాడదాం బాద్మే అది చర్చిద్దాం. ఓకే, సో పవన్ గారు మీరు ఒక ప్లాట్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్. ఒక ప్లాట్ తీసుకొని మూవీని డిజైన్ చేయడం అండ్ క్యారెక్టరైజేషన్ని తీసుకోవడం అంతా జరుగుతూ ఉంటుంది. సో ఈ మూవీకి మెయిన్ ప్లాట్ ఏంటి? మెయిన్ ప్లాట్ ఏంటంటే తండ్రి కొడుకుల అనుబంధం. ఒక తండ్రి ఒక కొడుకు కోసం ఎంత తాపత్రయపడతాం మన లైఫ్లో కూడా, రియల్ లైఫ్లో కూడా. ఒక దాదాపు రియల్ లైఫ్లో ఒక క్యారెక్టర్, నేను ఈ కథ రాసే ముందు ఒక కడపలో ఒక క్యారెక్టర్, కొన్ని రియల్ క్యారెక్టర్స్ని ఇన్స్పైర్గా తీసుకున్నాను. సహజంగా ఈ రైటర్లు డైరెక్టర్లు అందరం కూడా పేపర్లో ఏదో ఆర్టికల్స్ కనపడంగానే దానికి కనెక్ట్ అయ్యి కట్ చేసుకొని లేదా ఇంప్రవైజ్ చేసుకుని పెట్టుకుంటాం. అలాంటి ఒక చిన్న ఒక రియల్ ఇన్సిడెంట్ని ఇది ఎప్పటికైనా ఒక మంచి కథ చేయాలి, మన సినిమా చేస్తుంటే ఏదో ఒక చిన్న మెసేజ్ లాగా ఉండొచ్చు, లేదా మనం కనెక్ట్ అయింది ఇంకో అందరు కనెక్ట్ అయ్యేలాగా చెప్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి ఫీల్ అవుతుంటాం. అలాగే నేను ఒక రియల్ పేపర్లో జరిగిన ఇన్సిడెంట్ని, అతను ఏంటంటే ఎక్కడ అనాథ శవాలు కనబడినా అతనే వెళ్ళి దహనం చేయిస్తుంటాడు. కడపలో ఒక ఆయన
ఓకే. ఆయన డబ్బున్నవాడు కాదు, చాలా పేదవాడు. అలాగే ఎన్నో దాదాపు 1000 చేశాడు అతను. అది నాకు బాగా కనెక్ట్ అయింది. సో ఇది పేపర్ దాకే వచ్చి ఆగిపోయింది. ఇలాంటి క్యారెక్టర్ని సినిమాలో ఎక్కడ మన వాళ్ళు ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఈ క్యారెక్టర్ని ఏదైతే ఉందో అది లిఫ్ట్ చేసి ఒక చరణ్ గారు అంటే ఒక మంచి వ్యక్తి, అతను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ కనెక్ట్ అవుతుంటాడు, ఒక ఎమోషన్. అలాంటి ఒక క్యారెక్టర్ని ఫాదర్ని డిజైన్ చేసాం. అందులో ఒక మంచి కొడుకు, వాళ్ళ రొటీన్ లైఫ్లో హ్యాపీగా గడుపుతున్నాడు. ఆ కొడుకు బాధ్యత నేను ఎలా తీసుకున్నాడు, ఈ తండ్రి చేసే ఈ ఏదైతే ఉందో సొసైటీలో చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కొడుకు కూడా ఎంత రెస్పాన్సిబిలిటీగా తీసుకొని క్యారీ చేశాడు. వీళ్ళకి ఈ జర్నీలో జరుగుతున్న సమస్యలు ఏంటి, ఈ కమర్షియల్ ప్లాట్లో సహజంగా ఒక విలన్ వచ్చేస్తాడు. కానీ ఒక గ్యామ్లింగ్ గేమ్ కూడా చూస్తున్నాం మధ్యలో, అదేంటి? అదే కదా, అదే మ్యాజిక్. కథ చెప్పాలా? అందుకే కదా మేము వచ్చింది. జనాలకి ఒక ప్లాట్ తెలిస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేబీ అదే ఒక తండ్రి కొడుకులో జరిగిన కథలో చిన్న మీరు టీజర్ చూశారు కదా, అదే ఏంటి వీళ్ళేంటి గుర్రాల రేస్ లో పరిగెడుతున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. చేంజ్ అయిపోయింది అంతా స్టోరీ. ఇట్స్ యాక్చువల్లీ ఐ టెల్ యూ, ఇది ఒక ప్యూర్ కమర్షియల్ సినిమా అండి. మీకు అన్ని ఎలిమెంట్స్, రివెంజ్, యాక్షన్, రొమాన్స్, ఫాదర్ సన్ ఎమోషన్, కామెడీ, హారర్, దేవుడు దిగి రావడం, మిస్టిసిజం, ఇవన్నీ కలిసి ఉన్న ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. దీంట్లో బూత్ అన్న మాట లేదు ఈ సినిమాలో, బట్ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్. గో ఫిగర్. అది ఎట్లాగండి ఈ కాలంలో బూత్ లేని ఒక కమర్షియల్ సినిమా అంటే చెయ్యొచ్చు అని ప్రూవ్ చేశారు పవన్ గారు. ఇట్స్ వెరీ అన్ని ఇట్స్ ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. ఎక్కడాను మనం ఒక క్రింజ్ మూమెంట్ అనేది లేదు ఈ సినిమాలో. అది చూసి అబ్బా ఏంట్రా ఇది ఈ సినిమాలో ఇది అవసరమా అన్నట్టుగా అసలు ఎక్కడ ఒక్క షాట్ కానీ ఒక్క సీన్ కానీ లేదు. ఇట్స్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్. బట్ దెన్ అగైన్ కావాల్సిన విలన్ ఉంటాడు, ఆ ఎలిమెంట్, రివెంజ్, మర్డర్, ఇవన్నీను కలిసి ఉన్న ఒక ప్రాపర్ కమర్షియల్ మూవీ. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బెట్టింగ్ యాప్స్ గురించి మనం న్యూస్ కూడా చూస్తున్నాము. ఈ టైంలోనే ఇప్పుడు ఈ గ్యాంబ్లింగ్ అనే ఒక గేమ్ కూడా దాంతో ఒక మూవీ వస్తుంది. సో ఎలా ఈ మూవీలో ఎలా పోర్ట్రేట్ చేయబోతున్నారు ఓవరాల్ గా? బెట్టింగ్స్ దీంట్లో ఎంకరేజ్ ఏం చేయలేదు. బెట్టింగ్స్ వరకు జరిగే నష్టాలే చెప్పాం అనుకోకుండా. కరెక్ట్గా అదే టైంలో ఈ బెట్టింగ్స్ సజ్జనార్ గారి వలన ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇవాళ ట్రెండింగ్లో నడుస్తుంది. సో మన సినిమాలో కూడా బెట్టింగ్ ఆడమని కూడా ఏం చెప్పలేదు. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్సే కొంచెం కథలో చెప్తూ వెళ్ళాము. సో కాన్సిక్వెన్సెస్ ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ మూవీలో. దొంగలవా లేకపోతే మంచి వాళ్ళగా నటిస్తున్న దొంగలవా మేమిద్దరం, లేకపోతే మంచోళ్ళమా అనేది మీరు చూడండి. థియేటర్స్ ఇది తెలుసుకోవాలంటే April 4th కి మనం థియేటర్స్ కి వెళ్ళి చూడాలి. అంతే అంటారా? ఓకే. సో చరణ్ గారు, మీరు ఈ మూవీ చేసినప్పుడు మీకు ఛాలెంజింగ్ గా అనిపించే పాయింట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? డాన్స్ అన్నది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ డాన్స్ చేసే తీరాలన్నా కూడా నేను చేస్తానులే కానీ చేసి నన్ను బ్రతికించకండి డాన్స్ చేయించి అని. బట్ అయినా కూడా వాళ్ళు వదలకుండా నన్ను డాన్స్ చేయించారు. సార్ మీ అభిమానం సార్. అబ్బో అసలు అంటే మీరు చెప్పేంత వరకు నాకు డౌట్ కూడా రాలేదు. మీకు అసలు ఇప్పుడు చూడండి తెలుస్తుంది. అవును కదా, చెత్తగా ఉంది. బికాస్ హీఈస్ అ వెరీ వెల్ ట్రైన్డ్ డాన్సర్. అసలు తన డాన్సులు చూస్తుంటే అసలు ఫస్ట్ సినిమా అన్నట్టుగానే అనిపించదు. అంత ప్రిపేర్డ్గా వచ్చాడు. నేను కూడా ఒకరోజు రిహర్సల్కి వెళ్ళా, క్లాస్కి వెళ్ళి తనతో పాటు నేర్చుకుందామని. ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు ఫాదర్ సన్ రిలేషన్షిప్ సాంగ్ ఒకటి ఉంది, యు ఆర్ మై ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నది, ఫస్ట్ లాంచ్ చేసిన సింగిల్ అది. తన హైట్కి నా హైట్కి ఇలా భుజం మీద చేయి పెట్టుకొని స్టెప్ వేయాలంటే నా వల్ల కావట్లేదు. పెట్టి నొక్కేస్తున్నావురా అన్నట్టుగా. బట్ హీస్ సో యాజైల్ అండ్ ఆబ్వియస్లీ చిన్న యంగ్స్టర్, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నాకు చాలా ఏళ్ళ తర్వాత కొంచెం కాలు ఇలా తిప్పడం అన్నది వాళ్ళంతా నొప్పులు అనమాట, ఒళ్ళంతా నొప్పులు. బట్ యా, దట్ వాజ్ ద డిఫికల్ట్ పార్ట్. ఎమోషన్ వాజ్ గుడ్, కామెడీ ఓకే బాగా వచ్చింది. అది ప్రవీణ్ గారు హెల్ప్ క్వైట్ అ బిట్. ఆయనతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు, ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆయన కూడా చాలా ఎంత సీనియర్ యాక్టర్ ప్రవీణ్ గారు. అండ్ ఆయనతో చేసేటప్పుడు ఫస్ట్ బిగినింగ్లో నాకు కొంచెం భయం కలిగింది. పెద్ద
పెద్ద యాక్టర్లు మనం రియాక్ట్ చేయగలం అని. బట్ హీ కెప్ట్ మీ ఇన్ సచ్ అ కంఫర్టబుల్ జోన్. నాకు అసలు ఫస్ట్ సీన్ నుంచి ఆయన కలిసిన రోజు నుంచి అసలు నాకు ఎప్పుడు కొత్త వాళ్ళని కలుస్తున్నాము, ఒక పెద్ద యాక్టర్ని కలుస్తున్నాము, ఆయనతో మనం యాక్ట్ చేయాలి అన్న ఆ కంగారు లేకుండా హీ మేడ్ ఇట్ సో కంఫర్టబుల్ ఫర్ మీ. అండ్ సచ్ అ ప్రొఫెషనల్ యాక్టర్. అండ్ ఆ కంగారు కూడా నాకు లేకుండా పోయింది. బట్ ఒక్క కంగారు ఇవాళ సాంగ్ దీంట్లో స్టెప్పులు అనగానే నాకు అసలు అప్పుడు బెంగ పుట్టుకుంటుంది అనమాట. ఆ రోజంతా ఇంకా ఎన్ని స్టెప్పులు వేయాలరా బాబు అనుకుని. ఆ ఒక్క సాంగ్ లోనే డాన్స్ చేస్తారు కదా చాలా సార్. చాలా అదే చాలా నెక్స్ట్ రాసేద్దాం, నెక్స్ట్ ఒక 4 పాటలు మూవీ హిట్ అయితే ఆటోమేటిక్ గా ఆయనే డాన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. స్క్రిప్ట్ లో రాసేస్తారు సాంగ్. ఓకే, సో హర్ష గారు మీరు చెప్పండి, చరణ్ గారితో మీరు ఏమైనా సీన్ చేసేటప్పుడు మీరు ఆయన నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అన్నట్టుగా చాలా సీన్స్ చేస్తున్నప్పుడు చిన్న అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయండి. నార్మల్ సీన్స్ అంటే ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం. ఎమోషనల్ ఏంటంటే అది ఫేక్ గా రాకూడదు, రియల్ గా జెన్యున్ గా రావాలి. అది లేకపోతే ఏంటంటే దానికోసం ఏంటంటే సార్ దగ్గర ఇన్పుట్స్ నేను తీసుకోవడం, లేకపోతే సార్ అనిపించిన సార్ చెప్పడం. అంటే ఒక యాక్టర్ని చాలా కంఫర్టబుల్గా చేసుకొని ఆ సీన్ చేయడం అనేది నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. అదొకటి, ఆయన స్వీట్నెస్, కైండ్నెస్ అనేది ఫ్యాన్ అన్నట్టు సార్కి. ఆ స్వీట్నెస్ నాకు తెలిసి ఎవరి దగ్గర చూడలేను నేను సెట్లో. సో ఆ రెండు నేను బాగా నేర్చుకున్నాను సార్ దగ్గర. ఓకే, సో ఇది మీ డెబ్యూ మూవీ కాబట్టి మీరు ఈ మూవీ చేసినప్పుడు మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి అని అడిగితే ఏమి చెప్తారు? అంటే ఛాలెంజ్, ఇట్ మైట్ బి ఛాలెంజ్, ఏమైనా ఛాలెంజింగ్ విషయాలు ఏమైనా నేర్చుకున్నాను అంటే నాకు తెలిసి అందరూ ప్రతి సినిమాకి నేర్చుకునేదే. అంటే ఇది ఒక సినిమా కొత్త సినిమాలు నేర్చుకునేది. అంటే అంటే ఇంకా బెటర్గా చేయండి. ఏ సీన్ చేసినా చూసుకున్నా, ఎడిట్లో చూసుకున్నా, లేకపోతే నిన్న సినిమా చూసినా ఇంకా బెటర్గా చేయొచ్చేమో, ఇంకా బెటర్గా చేయొచ్చేమో. అంటే అది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఏంటో, మరి అది అందరికీ అంతే ఉంటుందో లేదో నాకు తెలియదు. సో టెక్నీషియన్కి, యాక్టర్కి అందరికీ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అన్న అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అన్లెస్ అవుట్పుట్ చూసేంత వరకు అవుట్పుట్ చూసినాక కూడా అనిపిస్తుంది అక్కడ రియాక్షన్ ఇంకా బెటర్గా అన్న ఫీలింగ్. ఓకే ఓకే, సో పవన్ గారు మీరు చరణ్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక షాట్ సరిగ్గా రాకపోతే ఆయనకు వెళ్ళి మీరు చెప్పేస్తారా, లేకపోతే హ్యాపీగా చెప్పేస్తారా? ఎందుకంటే సార్ మొహం ఆట హీరో హర్ష చెప్పినట్టు కూడా, ఎందుకంటే సార్ ఇది లైఫ్ కదా. ఇప్పుడు నిజంగా డైరెక్టర్గా సార్ తప్పు సార్ అని అడిచిన పర్పస్ ఏంటి? షార్ట్ కోసం, అవుట్పుట్ కోసం. రేపొద్దున స్క్రీన్ మీద ఇప్పుడు ఇది నో అని ఎంత స్ట్రిక్ట్గా చెప్పామో, స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే రేపొద్దున స్క్రీన్ మీద కనిపిస్తుంది. ద బెస్ట్ విజువల్ కోసమే ఏ డైరెక్టర్ అయినా ఫైట్ చేస్తాడు. అదర్వైజ్ ఎందుకు ఉంటుంది? రైవల్టీ ఏముంటుంది? మీరు బాగా చేస్తే సూపర్ అంటాం, బాగాలేనప్పుడు లేదు సార్ ఇంకోసారి లేదు నేను బాగా చేశానని ఫీల్ అవుతారు. కానీ పక్కన ఆర్టిస్ట్ ఇది కాంబినేషన్ సెట్ అవ్వాలి కదా, ఆ మ్యాచ్ అవ్వాలి. నేను మా హోటల్ లేకని చెప్పేవాడిని, అదే చెప్తున్నారు సారు సెట్లో అరుపులేనాయి. ఐ రిమెంబర్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వేర్ నేను ఆ ఒక రియాక్షన్కి ఇంత ఇవ్వాలని నేను అనుకున్నప్పుడు సార్ వచ్చి లేదు సార్ ఇంకొంచెం హెవీగా కావాలి అన్నప్పుడు నేను అన్నాను సార్ అది ఈ క్యారెక్టర్ అంత చేస్తుందా అని తెలియదు సార్, అండ్ యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా ఉండనేమో అంత ఓవర్ డ్రామటైజ్ చేయడం అన్నది. సార్ ఒకసారి టేక్ చేసి చూద్దాం సార్, దాని తర్వాత కావాలంటే డిసైడ్ దాని గురించి చేయటం, మళ్ళీ అది ఇంకొక 1 more టేక్ చేయటం. బట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఉంచుకుంటారు. ఇంకా మనం ఇప్పుడు ఒక ట్రై చేయడం అనేది మీ బాధ్యత. యా అండ్ ఇట్స్ అ లెర్నింగ్ కర్వ్ ఆల్సో. ఇప్పుడు నేను ఇట్స్ మై సెకండ్ ఫిల్మ్ తెలుగులో, అండ్ నేను పెద్ద యాక్టర్ అని నేను చెప్పను. ఇట్ ఈస్ అ లెర్నింగ్ కర్వ్. అండ్ ఈయన ఒక స్టైల్ ఉంటుంది యాక్టింగ్. ఆయన ఎనీ డైరెక్టర్ ఈజ్ అన్ యాక్టర్ ఫస్ట్. ఆయనకి ఒక్కొక్క ఆర్టిస్ట్ నుంచి బయటికి తీయాలన్నప్పుడు ఆయన అంత వర్సటైల్గా ఉండాలి. ఈ క్యారెక్టర్ ఇలా రియాక్ట్ అవుతుంది, ఈ క్యారెక్టర్ ఇలా రియాక్ట్ అవుతుంది, అది మనకి చెప్పాలి. సో అటువంటిప్పుడు వెన్ హీ సేస్ సంథింగ్, ఓహో ఇలా కూడా చేయొచ్చు, మనం ఒక విషన్లోనే ఉంటాం అనమాట, మన క్యారెక్టర్ విషన్లోనే ఉంటాం. బట్ ఆయన లార్జర్ పిక్చర్ చూస్తారు, డైవర్సిఫై. అది లాంగ్ షాట్లో ఆ రియాక్షన్ పండట్లేదు సార్, ఇంకొంచెం డ్రామటైజ్ చేయాలి, అప్పుడే లాంగ్ షాట్లో తెలుస్తుంది అన్నప్పుడు దెన్ విల్ హ్యావ్ టు డూ ఇట్. సో అప్పుడు ఓహో లాంగ్ షాట్లో ఉన్నప్పుడు మనం ఇంకొంచెం బాడీ లాంగ్వేజ్ వాడాలా అని ఇట్లాంటివన్నీ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట.
ఓకే. సో హీరోయిన్ కషికా కపూర్ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో? తను కూడా కాలేజీ అమ్మాయి, తను హర్షాన్ వాళ్ళిద్దరు కొలీగ్స్, ఇద్దరు క్లాస్మేట్స్. తను ఒక స్టేజ్లో ఇద్దరు చిన్న కథలో భాగం, తను కూడా కథలో భాగం. తర్వాత హీరోకి సపోర్ట్గా సెకండ్ హాఫ్ అంతా హీరోకి సపోర్ట్గా నిలిచి సపోర్ట్ చేస్తుండే యాక్టర్ తను. సో ఏ ఒక్క ఎలిమెంట్ వదలకుండా లవ్ యాంగిల్ కూడా పెట్టడం జరిగింది అనమాట. చెప్పినట్టుగా ఇట్స్ హోల్సమ్ కమర్షియల్ సినిమా. అందరికి నచ్చుతుంది అనే అందరు సినిమాలు తీస్తారు. హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే. మీకు ఈ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ది మోస్ట్ లవ్డ్ సీన్. ఆల్మోస్ట్ ఆల్ ద ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ సీన్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి. ప్రత్యేకంగా ఒక సీన్లో పిల్లలుగా ఉంటూ ఒక అల్లరి చేస్తే వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పుడు వెళ్ళి ఫాదర్ విడిపిస్తారు అనమాట, రిక్వెస్ట్ చేసి జైల్లోంచి వాళ్ళని విడిపిస్తారు. విడిపించిన తర్వాత సారీ ఇంకెప్పుడు తప్పు చేయమని ఒక క్యారెక్టర్ అంటే ద ఫాదర్ సేస్, ఈ వయసులో మీరు తప్పు చేయాలి, లేకపోతే మీ వయసుకి అర్థం లేదు, కానీ అది అల్లరి పాలు అవ్వకూడదు, కానీ మీరు ఈ వయసులో అల్లరి చేయాలి అంటారు. దట్ ఈస్ చాలా డెప్త్ ఉన్న ఒక డైలాగ్ అది. యాక్చువల్గా పిల్లలకి మనం ఎప్పుడు మందులు ఇస్తూనే ఉంటాం, తప్పులు చేయకూడదు, వాళ్ళు నేర్చుకునే కర్వ్ ఉండాలి కదా. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఆ ఫాదర్ ఎట్లాంటి ఫాదర్ అనేది అక్కడ ఆ డైలాగ్తో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ మూవీకి ఒక అర్థం తెలిసిపోతుంది ఆ డైలాగ్ తో. ఎగ్జాక్ట్లీ. సో అది ఐ థాట్ వాజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్ డైలాగ్, వెరీ క్లెవర్లీ రిటర్న్ డైలాగ్. ఇట్స్ అంటే ఆ ఫాదర్ ఎట్లాంటి వాడు, ఫాదర్ ఎలా ఉండాలి అనే అట్లాంటి మెసేజ్ ఉన్న సినిమా కాదు. అట్లాంటిది ఫాదర్ సన్ ఇలాగే ఉండాలి అట్లాంటిదంతా ఏం లేదు. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ కనెక్టెడ్ విత్ మీ బికాస్ హౌ డాడ్ వాజ్. అండ్ అలా అట్లాంటి విషయాలు యునో వాజ్ ఐ థాట్ వాజ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. మీరు చేసిన క్యారెక్టర్ మీ నాన్నగారి క్యారెక్టర్ తోటి కొంచెం రిలేటబుల్ అని చెప్పచ్చా ఇందాక చెప్పినట్టుగా? క్యారెక్టర్ మాత్రమే కాదండి, నేను ఇప్పుడు లైఫ్లో నేను పాటించే కొన్ని విషయాలు నేను ఎగ్జాంపులరీ టు వాట్ మై డాడ్ హెస్ డన్. ఆయన ఏం చేశారో దాన్ని గురించి దాన్ని మైండ్లో పెట్టుకునే ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ రైట్ నౌ. సో అది అలాగే ఈ సినిమాలో కుదరటం అన్నది నాకు ఇట్ వాజ్ జస్ట్ అన్ ఈజీ ట్రాన్సిషన్. నాకు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏది చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ సిచ్యువేషన్లో అయితే నాన్నగారు ఎలా రియాక్ట్ చేసి ఉండేవారు, అది ఒక్కొక్క సీను పవన్ గారు రాసిన సీన్స్ అయితే అవును కదా ఇలాగే కదా నాన్నగారు రియాక్ట్ అయ్యేవారు అని అనిపించేది అనమాట. సో ఇట్ వాస్ క్వైట్ అన్ ఈజీ ట్రాన్సిషన్ ఫర్. ఓకే. సో హర్ష గారు, మీ డెబ్యూ మూవీ ఇంత కమర్షియల్ మూవీ చేయడం, సో ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి రోల్స్ అనేది లేదు, నాకు ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. అంటే హైపర్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే ఏ బౌండరీస్ ఉండవు ఆ క్యారెక్టర్కి. అప్పుడు ఏదైనా చేసేస్తుంది, ఆ క్యారెక్టర్ ఏదైనా చేసేస్తుంది అన్నప్పుడు బౌండరీస్ ఉండవు. సో అలాంటి క్యారెక్టర్ ఒకటి అయితే చేయాలని నాకు ఎప్పుడు ఒకటి ఉంది. అలానే అన్నీ ట్రై చేస్తారు, బట్ యాజ్ ఆఫ్ నౌ అంటే అదొకటైతే డెడ్ లైన్ లాగా అదొక క్యారెక్టర్ అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి. సో పవన్ గారు, ఓవరాల్గా వై షుడ్ పీపుల్ వాచ్ యువర్ మూవీని అడిగితే ఏం చెప్తారు? చంద్ర గారు చెప్పినట్టు మంచి కమర్షియల్ ఫిలిం. దీంట్లో తండ్రి కొడుకులు అనుబంధం ఉంటుంది, ఒక ఎమోషన్. కమర్షియల్ సినిమాలకు ఉండాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం శ్యామ్ గారు అద్భుతమైన ఫోటోగ్రఫీ. మన సినిమాకి వెళ్ళంగానే ఆ గ్రాండియర్, పేరుకి LYF చిన్న సినిమా లైఫ్, కానీ మీ థియేటర్కి బిఫోర్ వచ్చేవరకే థియేటర్ టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చారంటే ఒక పెద్ద సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ మీకు ఫోటోగ్రఫీ శ్యామ్ గారి ద్వారా, మణి శర్మ గారి ద్వారా. మణి శర్మ గారి గురించి మనం చెప్పేది మెలోడీ బ్రహ్మ అయినా దానికి అద్భుతమైన ఆడియో ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 3 రిలీజ్ చేసాం, ఆల్రెడీ టీజర్ అన్నీ అయిపోయినాయి. నిన్న కాపీ చూసాం, అందరం చూసాం. కాపీ చూడంగానే మణి గారి వర్క్ ఏంటో చూసిన తర్వాత చరణ్ గారు చెప్తున్నట్టు అందరూ మా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట, ఎమోషన్ చూడంగానే ఇది చిన్న సినిమా అని పబ్లిసిటీకి పేపర్కి మాత్రమే కనిపిస్తుంది. థియేటర్లోకి వచ్చిన తర్వాత ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇస్తుంది. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీగా మీకు ఆ ఎమోషన్ టచ్ చేస్తుంది. ఏదో చూసేసాం ఇంటర్వెల్ బ్యాంగ్ రాగానే వావ్ భలే చేశారా వీళ్ళు,
ఏం అందరు చిన్న సినిమా అని చెప్పారు ఏంటి ఇంత బాగుంది అన్న ఫీల్ని డెఫినెట్లీ వర్త్ తీసుకొస్తారు. ఇట్ అని చెప్తారు. 100% పైసా వసూలు, టికెట్ పైసా వసూలు అంటాం కదా, మీకు ఆ ఎమోషన్ డెఫినెట్లీగా తీసుకొస్తుంది. అయ్యో ఎందుకు వచ్చాను బాబు ఆయన చేస్తున్నారు థియేటర్లో కూర్చోబెట్టి అని చెప్పి ఏదో ఆ ఫీల్ అయితే రాదు. ఆ ఫీల్ 100% రాదు. థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చారంటే డెఫినెట్లీగా ఆ ఫీల్తోనే క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చేస్తారు. బాబోయ్ అని మాత్రం డెఫినెట్లీగా రాదు. ఓ మంచి సినిమా చూసాం, ఓ బెస్ట్ ఎక్స్పీరియన్స్, బాగుంది సినిమా అని మాత్రం 100% ఆ స్కోర్ని అయితే మేము ఇవ్వగలం. ఓకే, సో చరణ్ గారు ఈ మూవీ గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? 1 word లో దీన్ని ఈ సినిమాని లిమిట్ చేయడం కష్టం అండి, చాలా కష్టం. ఎందుకంటే ఫన్ అని చెప్పొచ్చు, బట్ దెన్ దెర్ ఇస్ ఎమోషన్ ఇన్ ఇట్ అండ్ దెర్ ఇస్ కామెడీ ఇన్ ఇట్, లవ్, రొమాన్స్, అన్ని ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఒక ముద్దపప్పు చేయాలన్నా కూడా దాంట్లో అన్ని ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. సో అవన్నీ కలిస్తేనే ఇట్స్ ఒక తృప్తి కలుగుతుంది మనకి. సో అట్లాంటిది సాధారణంగా ఒక ఫ్యామిలీ డ్రామా అంటే దాంట్లో ఒట్టి డ్రామా, ఎమోషన్స్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ దిస్ ఇస్ సపోజ్ టు బీ అ ఫ్యామిలీ డ్రామా. నాకు ఫస్ట్ కథ నరేట్ చేసినప్పుడు నేను అనుకున్నది ఒక జానర్లో ఈ సినిమాని ఫిక్స్ చేయాలంటే ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. కానీ నేను ఆ సినిమా చూసిన తర్వాత దేర్ వాజ్ కామెడీ ఇన్ ఇట్, దేర్ వాజ్ రొమాన్స్ ఇన్ ఇట్, అన్నీ ఉన్నాయి. అంటే దీన్ని ఒక దాంట్లో కేటగరైజ్ చేయలేము. సో హోల్ టోటాలిటీ ఇట్స్ అ కమర్షియల్ ఫిల్మ్. ఓకే, ఓవరాల్ గా. ఓకే, సో హర్ష గారు, వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్ మూవీ? హైదరాబాద్ పీపుల్కి మంచి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, సింపుల్గా చెప్పాలంటే. బిర్యానీ తింటే ఎలా ఉంటుందో మనకి అలా ఉంటుంది. సో జనరల్గా అందరికి ఫాదర్స్ ఉంటారు. సో అందరూ స్వీట్, అందరూ ఎవరు తప్పట్టం లేదా, ఎవరు ఫాదర్స్ ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నా, స్ట్రిక్ట్ ఉన్నా, స్వీట్గా ఉన్నా, అటు ఇటు అంటే సిచ్యువేషన్స్ బట్టి ఉన్న ఫాదర్స్ దే ఆర్ ద లైఫ్. అంతే, మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళే కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నా జస్ట్ లవ్ యువర్ ఫాదర్ అంతే. లవ్ యువర్ ఫాదర్, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా మంచిదని నా ఫీలింగ్. సో వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు, మంచి ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ తీసాము, మీరు చూస్తారు, అది ఎంజాయ్ చేస్తారు నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మీ మూవీ గురించి చాలా మంచిగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ చాలా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, లవ్ యువర్ ఫాదర్ మూవీకి సంబంధించి బిట్స్ అండ్ పీసెస్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. సో ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే April 4th తప్పకుండా థియేటర్స్లో చూడాల్సిన మూవీ ఇది. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్. బై బాయ్.